వరి కోయలను తగలబెట్టొద్దని రైతులకు పిలుపునిచ్చారు తెలంగాణ బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు. దీనివల్ల కాలుష్యం పెరగడంతో పాటు భూసారం కూడా తగ్గుతుందని చెప్పారు. అది మంచిది కాదు. వరి కోత కోసిన తర్వాత ఆ మొక్క మిగిలిపోతాయో దాన్ని చాలా మంది రైతులు తగలబెడతా ఉన్నారు. అది మంచిది కాదు. భూసారం కానీ భూమిలో ఉన్నటువంటి ఒక మినరల్స్ కానీ లేకుంటే భూమికి వచ్చే పంటకు కావాల్సినటువంటి ఒక మనకు కావాల్సినటువంటి పోషక భూమిలో కావాల్సిన పోషకాలు కానీ ఇవన్నీ కూడా చనిపోతాయి. తెలవక చాలామంది తగలబెడుతున్నారు. దీనివల్ల కాలుష్యము ఒకటి, రెండోది మన భూమి కూడా పాడైపోతుంది. దాంతో వచ్చే లాభం ఏం లేదు. ఆ బూడిదతో ఏదో అది ఎరువు అవుతుందని చెప్పేసి అది పొరపాటైన ఆలోచన. ఢిల్లీ దగ్గర కూడా, హర్యానాలో, పంజాబ్లో కూడా కొంతమంది రైతులు చేస్తుంటే సుప్రీంకోర్టు కూడా చెప్పింది అది మంచి పద్ధతి కాదు. దానివల్ల కాలుష్యం వస్తుంది. మనకు చాలా పెద్ద నష్టం అవుతుంది. మన భూములకు నష్టం అవుతుంది, మన భావి తరానికి కూడా నష్టం అవుతుంది. కాబట్టి మేము రైతులతో కోరేది ఏంటంటే, సరే మీ సమస్యల మీద మీరు పోరాడుతున్న వేరే మాట, మీరు కూడా సమాజాని కోసం మీరు ఈ యొక్క పని చేయకండి. దానికి వేరే మార్గాలు ఉన్నాయి. దానికి కావాలంటే మీరు దాని మీద అపోహలు ఉన్నాయి మీకు. దాన్ని దగ్గర పెడితే ఏదో మొత్తం ఇది అయిపోతుందని అది మంచిది కాదు. దాంతో రెండు మీ పొలం నష్టం అవుతుంది, ఇప్పుడు కాలుష్యం.